హాయ్ కమాండోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈ రోజు మనం రీసెంట్ నోటిఫికేషన్ లో సివిల్ ఎస్ఐ సంపాదించినటువంటి షేక్ ఆఫీర్ తో అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో హాయ్ షేక్ ఆఫీర్, కంగ్రాచులేషన్స్ టు గెట్ ది సివిల్ ఎస్ఐ జాబ్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ప్రెసెంట్ మీ పేరు, మీరు ఎక్కడ జన్మించారు అన్నది ఒకసారి చెప్పండి. సార్ మై సెల్ఫ్ షేక్ ఆఫీర్ అలీ సార్, మాది ఇక్కడ జోన్ 2 ఏలూరు సార్ మాది. ఓకే, అయితే నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ చదువుకున్నారు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది ఒకసారి చెప్పండి. సార్ చిన్నప్పుడు ఇంటి దగ్గర లోకల్ స్కూల్ ఉండేది సార్, శ్రీ భారతి స్కూల్ సార్ అది. ఓకే, అక్కడ నుంచి 10th కంప్లీట్ అయింది. దాని తర్వాత 11th and 12th ఇంటర్మీడియట్ ఏమో శ్రీ చైతన్య కాలేజ్ నుంచి కంప్లీట్ చేశారు సార్. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ బీటెక్ సార్, బీటెక్ విఆర్ సిద్ధార్థ సార్, ఇక్కడ విజయవాడ సార్ అది. ఓకే, దాని తర్వాత కరెంట్లీ ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నారు సార్ ప్యారలల్ గా దాంతో పాటు. ఓకే, నెక్స్ట్ మీ పేరెంట్స్ గురించి ఒకసారి చెప్పండి. సో మా పేరెంట్స్ వచ్చేసరికి మదర్ ఏమో హౌస్ వైఫ్ సార్, డాడీ ఏమో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్నారు సార్ ఇప్పుడు దెందులూరు పిఎస్ లో. ఓకే, మీ డాడీ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్ యాజ్ హెడ్ కానిస్టేబుల్. ఓకే, హెడ్ కానిస్టేబుల్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? దెందులూరు పిఎస్. దెందులూరు పిఎస్. ఓకే, దీనికి అంటే మీరు ఇప్పుడు పోలీస్ లో రావడానికి కూడా ఈ యొక్క యూనిఫామ్ మీకు ఉపయోగపడింది అంటారా? అవును సార్, చిన్నప్పటి నుంచి ఒక యూనిఫామ్ సర్వీసెస్ అనేది ఒక ప్యాషనేట్ గా మారింది సార్. లైక్ నేను మా ఫాదర్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ద సొసైటీలో ఆ రెస్పెక్ట్ గానీ, ద వే హీ సాల్వ్ హిస్ ప్రాబ్లమ్ గానీ, చాలా మంది ఇంటికి వచ్చి మా ఫాదర్ కి పర్సనల్ గా చాలా థ్యాంక్ యూ చెప్పడం, అలాగా గ్రాటిట్యూడ్ గా ఉండడం అసలు. ఓకే, అలా ఉండేది సార్. సో అది కంపెలింగ్ ఫ్యాక్టర్ సార్ నాకు ఫస్ట్ అది. రైట్, అయితే మీరు చెప్పింది బీటెక్ చేశారని చెప్పారు యాక్చువల్ గా. బట్ బీటెక్ చేస్తే మనకి బీటెక్ ఏ బ్రాంచ్ చేశారండి మీరు? ఎలక్ట్రికల్ చేశాను. ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఈ. రైట్. ఓకే, త్రిబుల్ ఈ చేశారు. మరి జనరల్ గా బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎంచుకుంటారు కదా, మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ కి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? రీజన్ యాక్చువల్ గా నాకు ఫస్ట్ నుంచే ఉండేది సార్ యూనిఫామ్ సర్వీసెస్ కి రావాలి అని. బట్ దానికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలి. సో డిగ్రీ చేసే బదులు 1 year బీటెక్ చేద్దామని డిసైడ్ అయ్యాను సార్. ఓకే, బీటెక్ చేద్దాం. ఓకే, బీటెక్ కి అంటే మీ ఫ్రెండ్స్ డిగ్రీ చాలా మంది చేసి ఉంటారు. ఓకే, బీటెక్ కి డిగ్రీకి అంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఐక్యూ పరంగా కానీ ఇంకా ఏదైనా పరంగా కానీ? ఎందుకు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, ఇప్పుడు చాలా మంది కానిస్టేబుల్ లో వచ్చిన వాళ్ళు కానీ, సబ్ ఇన్స్పెక్టర్ లో వచ్చిన వాళ్ళు కానీ, రీసెంట్ నోటిఫికేషన్స్ అంటే మీకంటే ముందు నోటిఫికేషన్ లో కానీ ఎక్కువ శాతం అంటే 75% మంది బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈవెన్ ఉమెన్ కానివచ్చు, మెన్ కానివచ్చు. సో అక్కడ ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో గ్రాడ్యుయేషన్ లో ఇంజనీర్ కి వచ్చేసరికి లైక్ కోడ్ ఉంటుంది సార్, ఏ ఇంజనీర్ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నట్టు. సేమ్ అది అనలిటికల్ స్కిల్స్ పెంచుతుంది సార్ బీటెక్ అనేది. ఓకే, సో అదొక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. యాక్చువల్లీ నేను కూడా బీటెక్ నే చేశాను. ఓకే, ఐ నో ఎవ్రీథింగ్ ఆన్ దట్. ఓకే, రైట్. మెయిన్ గా అసలు ఈ జాబ్ రావడానికి ముఖ్య కారణం అంటే మెయిన్ మోటో అంటాం కదా, మెయిన్ మోటివ్ వచ్చేసరికి నా ఫాదర్ సార్. ఓకే, మెయిన్ మోటో మీ ఫాదర్ అని చెప్పారు కదా, అంటే ఎలా అంటే కాంపిటేటివ్ లో ఈ జాబ్ కొట్టడానికి ఏ విధంగా మీకు హెల్ప్ చేశారు? అంటే ఈవెన్ మీరు ఎక్కడెక్కడ కోచింగ్స్ తీసుకున్నారు, అంటే ఇంటి దగ్గరనే ఫాదర్ ఏ విధంగా మోటివేట్ చేశారు అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ బీటెక్ గ్రాడ్యుయేషన్ అవ్వగానే నాకు టీసీఎస్ లో ప్లేస్మెంట్ వచ్చింది సార్. టీసీఎస్. ఓకే, ప్లేస్మెంట్ మా ఫాదర్ అడిగా, డాడీ నేను ప్లేస్మెంట్ కి వెళ్ళినా వద్దా అంటే, మా ఫాదర్ ఫస్ట్ నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే చేయన్నారు సార్. ఆయన పాజిటివ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అసలు స్టార్టింగ్ లో సివిల్ సర్వీసెస్ లో ఫస్ట్ అటెంప్ట్ లో సీసాట్ వల్ల ఫెయిల్ అయ్యారు సార్. సీసాట్ లో నాకు అర్థమెటిక్ చాలా వీక్ సార్. నేను ఒక నిమిషం, మీరు సివిల్స్ కూడా రాశారా? అవును సార్. సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యారు, ఆల్రెడీ రాశారు. స్టార్టింగ్ సివిల్స్ సార్ నాది. ఓకే ఓకే ఓకే, చెప్పండి. ఓకే, దాంట్లో సీసాట్ లో పోయింది సార్ నాకు. సీసాట్ లో అర్థమెటిక్ చాలా వీక్ సార్. ఓకే, సో సెకండ్ అప్పుడు మా ఫాదర్ ఇచ్చిన సపోర్ట్ చాలా ఎక్కువ ఉండేది సార్ నాకు. అసలు ఏం కాదు నాన్న, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని మా ఫాదర్ డైలాగ్ చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్. సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను సార్. సెకండ్ అటెంప్ట్ లో కూడా ఫెయిల్యూర్ వచ్చింది సార్ నాకు మళ్ళా. సో మళ్ళా అక్కడ మా ఫాదర్ కి చాలా రోల్ సార్. అసలు నీకేం కాదు, నేను ఉన్నాను అనే ధైర్యం, ఆ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్ ప్రతి స్టూడెంట్ కి. అసలు ఫ్యామిలీ సపోర్ట్ చాలా క్రూషియల్ సార్ ఈ సర్వీసెస్ లో. లైక్ ఎలా అంటే ఈ సర్వీసెస్ లో లైక్ ఈ ప్రిపరేషన్ లో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి సార్. ఓకే, ముందు సక్సెస్ ఎప్పుడు వస్తుందా అనే అన్సర్టనిటీ సార్. అసలు వస్తుందా రాదా, నా లైఫ్ ఏమవుతుంది, లైక్ 4 years బీటెక్ అయ్యి సో జాబ్ వస్తుందా రాదా, జాబ్ రాకపోతే ఏంటి పరిస్థితి అన్న టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, ప్రెసెంట్ అంటే మీరు ఈ యొక్క జనరల్ గా మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యారు అంటే ఈవెంట్స్ విషయంలో ఖచ్చితంగా మీకు ఇబ్బంది వచ్చే ఉంటుంది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత. సో ఆ ఈవెంట్స్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేశారు మీరు? ఇక్కడ ఈవెంట్స్ లో నాకు జస్ట్ నాకు ఏఆర్ గానీ ఏపీఎస్పీ గానీ ఇంట్రెస్ట్ లేదు సార్. యాక్చువల్ గా అయితే సివిల్ అన్ని క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అన్న మార్క్ కి. సో గ్రౌండ్ లో స్టార్టింగ్ లో నాకు ఒక రౌండ్
ఒక 4 రౌండ్స్ చేయడానికి 15-20 మినిట్స్ పట్టేది సార్. ఓకే. స్లోగా ఒక 2-3 కోచెస్ ఉన్నారు సార్ నాకు, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సార్. అసలు ఒక 20 days పాటు కంటిన్యూస్ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ డెడికేషన్ చాలా ఎక్కువ సార్. నా దానికన్నా ఈ స్టూడెంట్ ని క్వాలిఫై చేయించాలి అన్న డెడికేషన్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంది సార్. ఇంకోటి ఈ కోచెస్ కన్నా ఇంకో కంపెలింగ్ ఫ్యాక్టర్ ఉంది సార్ నాకు. గ్రౌండ్ లో ఒక 1200 meters అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఉంటది. లాస్ట్ రౌండ్ మొత్తం ప్రతి స్టూడెంట్ కి అయ్యేది ఐస్ బ్లర్ అయిపోతాయి సార్. అసలు గ్రౌండ్ మొత్తం ఒక ఫెయింట్ అయిపోతాం సార్. ఒక 4th రౌండ్ వచ్చేసరికి ఇంకా పడిపోతాం, గివ్ అప్ అన్న స్టేజ్ కి ప్రతి స్టూడెంట్ వచ్చేస్తారు సార్. నేను కూడా సేమ్ ఒక ఇంకా 200-300 meters ఉంది, లైక్ గివ్ అప్ ఇచ్చేద్దాం ఇంకా నా వల్ల కాదు అన్న చేతికి ఒక కంపెలింగ్ ఫ్యాక్టర్ నన్ను పుష్ బ్యాక్ చేసింది సార్. లైక్ ఎలా అంటే మా ఫాదర్ కి లోన్ ఉంది సార్, ఆ లోన్ ఎలా అయినా తీర్చాలి, ఒక 30-40 lakhs లోన్ ఉంది సార్. సో అది ఎలా అయినా తీర్చాలి ఇప్పుడు అన్న కంపెలింగ్ ఫ్యాక్టర్ వల్ల నేను గ్రౌండ్ లో ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను సార్. లైక్ 1600 meters. అది లేకపోయింటే చాలా కష్టమయ్యేదేమో సార్, నేను మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేసేవాడిని సార్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పేటప్పుడు అర్థమెటిక్ రాదు అని చెప్పారు కదా, మరి ఎస్ఐ లో అసలు ఖచ్చితంగా అర్థమెటిక్ రాకపోతే జాబే రాదు. సో దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేశారు? సో ప్రిలిమ్స్ జస్ట్ 40 marks వస్తే చాలు అనే ఉద్దేశంలో ఉన్నాను సార్. అప్పటికి అర్థమెటిక్ లైట్ గా చూసుకున్నాను, బేసిక్స్ చూసుకున్నాను, బట్ జస్ట్ కట్ ఆఫ్ కి పాస్ అయ్యాను సార్ ప్రిలిమ్స్. లైక్ జస్ట్ ఐ విన్ గాట్ ఒక 40 marks వచ్చినాయి. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. సో ఇప్పుడు మెయిన్స్ కి పెద్ద హర్డిల్ వస్తుంది ఇప్పుడు. సో టైం ఫ్యాక్టర్ సరిపోదు, ఒక్కొక్క బిట్ కి 50 seconds. సో ఇట్స్ ఏ హ్యూజ్ ఛాలెంజ్ సార్ అది. అసలు ఒక బిట్ చదవడానికి 30-40 seconds పడుతుంది సార్ మాకు. సో అలాంటిది పాస్ అవుతానా లేదా అన్నప్పుడు నేను మల్టిపుల్ కోచింగ్ సెంటర్స్ చూసాను సార్. అర్థమెటిక్ చేయాలి ఇప్పుడు, అర్థమెటిక్ నేర్చుకోవాలి ఇప్పుడు ఎలా అయినా సరే. సో నేను మల్టిపుల్ కోచింగ్ సెంటర్ చూడంగా ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో ఒక వీడియో నచ్చింది సార్. సో ఆయన దగ్గర చూసాను, ఆయన దగ్గర ఉంటే అవుతది అని అనిపించింది. సో శ్యామ్ లో జాయిన్ అయ్యాను సార్ నేను. దాంట్లో ఆయన సార్ పేరు వచ్చేసరికి శ్రీకాంత్ సార్. ఆయన కోచింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే మీరు పెన్ పేపర్ మీద పెట్టాల్సిన అవసరం ఉండదు సార్. ఆఫ్లైన్ జాయిన్ అయ్యారా? ఆన్లైన్ సార్. ఆన్లైన్ ఎలా అంటే పెన్ను పేపర్ మీద పెట్టకుండా సాల్వ్ చేస్తారు సార్ ఆయన. అలాంటి టెక్నిక్స్ నేర్పించారు సార్. ఒక 3 months గట్టిగా కూర్చున్నాను సార్. అసలు లాస్ట్ మంత్ వచ్చేసరికి మాకు 20 days ఉన్నాయి సార్. ఇప్పుడు బేసిక్స్ క్లియర్ అయింది, ఇప్పుడు సమ్స్ మాక్ టెస్ట్లు చేయాలి. సో రోజుకి అట్లీస్ట్ ఒక 2 mocks కంప్లీట్ చేయాలి, బట్ పెన్ను పేపర్ మీద పెట్టకూడదు. సమ్ చూడంగానే సాల్వ్ చేయాలి. ఈ ట్రిక్స్ ఇలా మాక్ టెస్ట్ చేస్తే వచ్చింది సార్. కాన్సెప్ట్ అనేసరికి అందరి దగ్గర ఉంటుంది సార్. టైమ్ అండ్ వర్క్ సేమ్ అయ్యే టైమ్ అండ్ వర్క్ అయ్యే డిస్టెన్సెస్ అందరి దగ్గర కాన్సెప్ట్ ఉంటుంది సార్. వాళ్ళు చేసే టైం ఎంత పడుతుంది. సో పేపర్ డిమాండ్ వచ్చేసరికి స్టూడెంట్ కి కాన్సెప్ట్ తెలుసా అని కాదు, స్టూడెంట్ ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాడు, ఎంత యాక్యురసీతో ఉంది, ఇది పేపర్ డిమాండ్ సార్. ఎప్పుడైతే ఈ పేపర్ డిమాండ్స్ అర్థమైనాయో ఓకే నేను సమ్ చేయడానికి 3 minutes పడుతుంది ఒక్కొక్క నార్మల్ సమ్ చేయడానికి. సో 3 minutes కాదు, less than 1 minute అలా. ఇవి మాక్స్ చేసి వస్తాయి సార్. ఒక 3 hours లో నేను 200 bits చేయాల్సిన అవసరం లేదు, అవర్ కి 50 bits. సో అలా గట్టిగా ప్రతి పేపర్ కి 3 hours లో 150 అవుతున్నాయా లేవా. సో అప్పుడప్పుడు నాకు 140 అయ్యాయి, అప్పుడప్పుడు 150 అయ్యాయి సార్. సో ఖచ్చితంగా 150 అవుతున్నాయి. ఓకే యాక్యురసీ ఎంత ఉంది? 150 లో యాక్యురసీ 130 ఉందా, 140 ఉందా? సో ఇలా చూసుకున్నాను సార్. దీనికి మెయిన్ రీజన్ శ్రీకాంత్ సార్. అసలు ఓకే ఆఫీర్, ఇప్పుడు మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యారని చెప్పారు, బట్ శ్యామ్ లో కోచింగ్ తీసుకున్నారు. సో ఇక్కడ సింక్ అవ్వట్లేదు. సో మీరు దీన్ని క్లారిఫికేషన్. నాకు జనరల్ సైన్సెస్ పేపర్ సివిల్ సర్వీసెస్ లో కూడా ఉంటాయి కాబట్టి నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను సార్, హైదరాబాద్ కూడా తీసుకున్నాను సార్. బట్ మ్యాథ్స్ చాలా వీక్ ఉండడం వల్ల ఓన్లీ స్పెసిఫిక్ పాయింట్ కోసం శ్యామ్ లో జాయిన్ అయ్యాను సార్. ఓకే రైట్, బాగుంది. యాక్చువల్ గా జాబ్ రాకముందులో మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే పిలుపులో అంటే మీకు పిలిచే విధానంలో ఎటువంటి చేంజ్ అయినా వచ్చిందా? ఈ 3 days 4 days లో ఏమైనా చేంజ్ వచ్చిందా సార్? పిలుపు రావడం అంటే గౌరవం అంటే ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి రెస్పెక్ట్ వేరియంట్ గా అడుగుతున్నాను. అవును సార్, నాకు యాక్చువల్ గా పెద్ద నాకు ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీస్ గానీ చాలా తక్కువ సార్. ఓకే, చిన్నప్పటి నుంచి అయినా సరే. నేను ఈ ప్రిపరేషన్ లో స్టార్ట్ చేశాక హార్డ్లీ ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళతో షేర్ చేస్తున్నా సక్సెస్. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు వరకు నాకు ఒక 1000 రిసీవింగ్ మెసేజెస్ గానీ, ఇంతమంది ఫ్యామిలీ రిలేటివ్స్ గానీ కాల్ చేసి రెస్పెక్ట్ సార్, నా వేస్ రెస్పెక్ట్ గానీ, మా ఫాదర్ గానీ. మా ఫాదర్ రీసెంట్ గా ఒక క్రిస్మస్ ఈవెంట్ సార్, పోలీస్ లో ఒక ఈవెంట్ ఉంటది లైక్ క్రిస్మస్ ఈవెంట్ అని, లైక్ ఇట్స్ పోలీస్ యూనియన్ మొత్తం వస్తారు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం గానీ, ఎవరు ఇంతకు ముందు ఇప్పుడు మాట్లాడిన క్యాండిడేట్స్ కూడా వచ్చి మా ఫాదర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, అది చాలా నచ్చింది సార్. అంటే అదే నేను చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను యూట్యూబ్ లో, మన దగ్గర జాబ్ ఉంటే అన్ని దానికే తన్నుకొని వస్తాయని చెప్పేవాడిని. అవును సార్, ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి, అది అబ్రివేషన్ జరుగుతుంది. ఓకే రైట్, అంటే ఉన్న సమాజంలో ఉన్నదే జరిగింది, దీంట్లో కొత్త విషయం ఏం లేదు. ఓకే రైట్, బాగుంది. ఓకే, ఇప్పుడు ఎస్ఐ జాబ్ వచ్చింది కదా,
మీలో మార్పు ఏమైనా వచ్చిందా? ఒకవేళ మీరు ఈ ఎస్ఐ జాబ్ వచ్చాక సమాజం పట్ల ఏ విధంగా, అంటే ఏమైనా గోల్స్ ఉన్నాయా, ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను, నేను ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్న విషయాలు ఏమైనా ఉన్నాయా? అవునా సార్, ఆబ్వియస్లీ స్టార్టింగ్ నుంచి ప్రిపరేషన్ ముందు నేను ఏమేం చేంజెస్ చూడాలి అనుకుంటున్నాను సార్. నేను పెద్ద చేంజెస్ ఏం కాదు సార్, ఓన్లీ మైనర్ చేంజెస్ సార్. ఓకే. దీంట్లో ఫస్ట్ ఈ పోలీస్ సర్వీసెస్ లో స్టేక్ హోల్డర్స్ వచ్చేసరికి 3 ఉంటారు సార్. ఒకటి పోలీస్ ఆఫీసర్, ఒకటి పిటిషనర్, ఒకటి క్రిమినల్. లైన్ గా 1 by 1 మాట్లాడదాం సార్. ఫస్ట్ పిటిషనర్ సార్. పిటిషనర్స్ కి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ రావడానికి భయం సార్ యాక్చువల్ గా. ఓకే, మా పేర్లు పోతాయి, మా పరువులు పోతాయి, మాకు ఏదో అవుతుంది అని భయపడతారు సార్. ఫస్ట్ థింగ్, వాళ్ళకి హ్యూమన్ బీయింగ్ కి యాక్చువల్ గా ఏదైనా పర్సన్ కి ప్రాబ్లం వస్తే ఎయిదర్ నాకు తెలిసినంత వరకు ఎయిదర్ దేవుడికి చెప్తారు సార్, సెకండ్ ది పోలీస్ ఆఫీసర్ దగ్గరికి చెప్తారు సార్. ఇది మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ దగ్గర వింటూ వచ్చాను సార్ నేను. ఇది నిజం యాక్చువల్ గా. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒక పర్సన్ ముందు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు సార్. అయ్యా బాబు నాకు ఇలాగా ఏదో కష్టం వచ్చింది అని వస్తారు సార్. సో అలాంటి పర్సన్ ని ఎక్కువ సార్లు స్టేషన్ తిప్పించుకోరు సార్. లైక్ ఆయన విజిటింగ్ చాలా తక్కువ ఉండాలి, మినిమల్. లైక్ ఒకసారి వచ్చారా, ఓకే ఆయన కేసు సాల్వ్ అయిందా ఎంతవరకు, మళ్ళా రెండోసారి వచ్చారా, ఓకే రెండోసారి వచ్చేసరికల్లా ఆయన కేసు ఖచ్చితంగా సాల్వ్ అయి ఉండాలి. సో ఫాస్ట్ ఉండాలి అని అనుకుంటున్నాం సార్ ఫస్ట్ ది. అదొకటి. సెకండ్ వచ్చేసరికి క్రిమినల్ సార్. క్రిమినల్స్ అంటే లైక్ వాళ్ళు కూడా మనలాగే సార్. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు టెంపర్ కోల్పోతారు సార్. స్టేట్ ఆఫ్ మైండ్ ఒకనొక దగ్గర లూజ్ అయిపోతారు. లూజ్ అయిపోవడం వల్ల క్రైమ్ జరుగుద్ది సార్. యాక్చువల్ గా బేసికల్ గా వాళ్ళు గుడ్. సో అందుకని వాళ్ళకి టైం ఇచ్చి ఆలోచించుకునేలాగా మనకి రిఫార్మేటివ్ హోమ్స్ అండ్ జైల్స్ అని ఉంటాయి. సో ఇది సార్ గవర్నెన్స్ అంటే. సో వాళ్ళకు కూడా డిగ్నిటీగానే ట్రీట్ చేయాలి. సో స్టేషన్స్ లో వాళ్ళతో మంచి రూడ్ గా బిహేవ్ చేయడం సో కాదు సార్. అదొక చేంజ్ చూడాలనుకుంటున్నా సార్. ఇంకోటి వచ్చేసరికి ముందు మేజర్ పోలీస్ ఆఫీసర్ సార్. ఈ పోలీస్ బ్యూరోక్రసీ అనేది మోస్ట్ ఆఫ్ ద థింగ్ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ మీద బేస్ అయి ఉంటుంది సార్. లైక్ కానిస్టేబుల్స్, లైక్ హయర్కీ ఉంటుంది సార్. హయర్కీ అనేది డిసిషన్ లెవెల్ బాడీ సార్. అది మొత్తం డిసిషన్ తీసుకుంటది. ఇంపాక్ట్ మొత్తం ఎన్ఫోర్స్మెంట్ చేసేది గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ సార్. లైక్ నేనే ఎగ్జాంపుల్, మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ తో ఉన్న టైం చాలా తక్కువ సార్. లైక్ నేను నా స్కూల్ అయితే 7 o'clock అయితే 8 o'clock అయితే 7 o'clock లెక్సేవాడిని సార్. నైట్ 10 o'clock స్లీప్ వేసేవాడిని. సో మా ఫాదర్ నైట్ ఖచ్చితంగా 12 వస్తారు సార్. మళ్ళీ మార్నింగ్ 6:30కి వెళ్ళిపోతారు. సో మా ఫాదర్ ని నేను చాలా తక్కువ చూసాను సార్. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సండే బయటకు వెళ్దాం అంటే ఓకే నేను మా మమ్మీ రెడీ అయి కూర్చుంటాం సార్. రెగ్యులర్ గా బయటకు వెళ్దాం, ఏదైనా మూవీకి వెళ్దాము, ఏదో సండే అంటే వెళ్దామని 7 o'clock 6 o'clock షో అంటే డాడీ 6 o'clock ఫోన్ చేసి నాన్న ఇలా ఒక కేసు వచ్చింది నాన్న, ఒక కంప్లైంట్ వచ్చింది నాన్న, ఒక ½ an hour నాన్న ఏమనుకోకుండా అంటారు సార్. సో మేము అలా వెయిట్ చేస్తూ రోజు 10, 11, 12 అయిపోయింది సార్. సో ఇంకా తప్పదు మేము కూడా సపోర్ట్ చేయాలి డాడీకి అని మేము అర్థం చేసుకుని మోస్ట్ ఆఫ్ ద టైం అసలు ఇప్పుడుకొచ్చి చిన్నప్పటి నుంచి మా ఫాదర్ తో నేను ఒక ట్రిప్కి వెళ్ళాను సార్. నా ఏజ్ 24. నేను గానీ మమ్మీ గానీ అసలు మ్యారేజ్ అయినప్పటి నుంచి నాట్ ఈవెన్ ఒక్క ట్రిప్ ఎక్కడికైనా వచ్చాము అంటే మోస్ట్లీ ఒక విజయవాడ వచ్చి ఉంటాం సార్. అది కూడా ఎక్కువ సార్లు కాదు, ఒక 2 times వచ్చి ఉంటాం సార్. ఒక ఫ్యామిలీ లంచెస్ గానీ, ఒక ఫ్యామిలీ ఫెస్టివల్స్ గానీ మాకైతే ఏం చూడలేదు సార్ నేనైతే పెద్దగా. నాట్ ఈవెన్ నా బర్త్డేస్ కూడా మా ఫాదర్ ఉండారు సార్ అసలు. ఓకే, ఇప్పుడు మరి జనరల్ గా ఈ విషయం తెలుసు కదా నీకు, ఈ అంటే ఫ్యామిలీతో టైం గడపడానికి అవ్వదు, ఇవన్నీ కూడా నీకు తెలుసు. మరి ఇప్పుడు నీ యొక్క జర్నీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది కదా, మరి ఈ యొక్క ఆడల్ని ఏ విధంగా లైక్ వచ్చేవాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటున్నా సార్. నాకు ఫస్ట్ ఫ్యామిలీ కన్నా ప్రయారిటీ సొసైటీ సార్. లైక్ మా ఫాదర్ కూడా సొసైటీ సార్, ఫ్యామిలీ కన్నా ప్రయారిటీలో ఉంటుంది సార్ అది. ఓకే, వెరీ గుడ్ బాగుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ చేంజెస్ ఉన్నాయి సార్. ఓకే, చేంజెస్ ఏంటి అంటే ఒక కానిస్టేబుల్ ఆయనకి వీక్ ఆఫ్ ఉండదు. సో మంత్ లో 30-31 days ఉన్నాయి సార్. 30-31 days ఉంటాయి. 30-31 days ఎంత హెక్టిక్ లో నడుస్తాయంటే నేను మా ఫాదర్ ని లైవ్ ఎగ్జాంపుల్ లో చూస్తాను నేను. ఆయన మంచి స్ట్రెస్ గానీ, ఒక వీకెండ్ గానీ. సో నేను చేంజెస్ చూడాలనుకుంటుంది ఏంటంటే ఒక మంత్లీ అట్లీస్ట్ సెక్షనల్ బేస్ లో అయినా సరే స్టాఫ్ ని ఒక ఈ వీక్ ఇద్దరు, నెక్స్ట్ వీక్ ఇద్దరు లీవ్ తీసుకోండి, మీ ఫ్యామిలీతో ఉండండి. లైక్ ఎలా అంటే ఫ్యామిలీ ఈజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సార్ ఒక ఆఫీసర్ కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ సార్. రివార్డ్స్ అంటే లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది సార్ నా లైఫ్ లో. నేను 10th క్లాస్ సార్. మా స్టేషన్ కి ఏదో ఈవెంట్ అయితే మా డాడీ నన్ను తీసుకెళ్లారు సార్. లైక్ డిఎస్పీ ఆఫీసర్ అనమాట, లేడీ డిఎస్పీ ఆఫీసర్. మా ఫాదర్ ని అప్రిషియేట్ చేశారు సార్. ఓకే మీరు బాగా వర్క్ చేస్తున్నారు, మీ కేస్ ఆఫ్ డిస్పోజల్స్ ఎక్కువ ఉన్నాయి, కీప్ ఇట్ అప్ అనగానే మా ఫాదర్ అది అట్లీస్ట్ ఒక అందరితో మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక 1 month పాటు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీ సార్. సో దీంట్లో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చాలా తక్కువ సార్. సో ప్రతి ఒక్కరికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రావాలనుకుంటున్నారు సార్. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి
అవార్డ్స్ రివార్డ్స్ లేకపోతే చాలా కష్టం సార్. ఓకే రైట్, బాగుంది. లాస్ట్ అండ్ లీస్ట్ సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మన ఛానల్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది అంటే ఏదైనా విషయంలో మీకు ఎక్కడైనా సరే ఉపయోగపడిందా, లేదా మీ ఫ్రెండ్స్ కి అయినా సరే ఉపయోగపడిందా? చిన్న మాట్లాడు. ఆబ్వియస్లీ నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక 5-10 minutes బ్రేక్ చూడగానే యూట్యూబ్ లో ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లో ఓకే ఏదైనా సార్ది వీడియో వచ్చిందా, ఎందుకు సార్ది అంత చూస్తానంటే సార్ది 99.9% యాక్యురేట్. అది గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయకముందే సార్ది వీడియో ఉంటుంది. ఓకే సార్ ఇది చెప్పారు అంటే ఇలాగే జరుగుద్ది. లైక్ మాకు మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు, 99.9% కాదు, మీరు ప్రిపేర్ అవ్వండి అన్నారు సార్. దాన్ని బట్టి నేను ఓకే సార్ అన్నారు, ఓకే ప్రిపేర్ అవ్వాలి తప్పదు అన్నట్టు ప్రిపేర్ అయ్యాను సార్. ఇంకొంతమంది ఉన్నారు సార్ లైక్ ఎలా అంటే ఓకే పోస్ట్ పోన్ అవుతుంది అనే వాళ్ళ టైం చాలా లూజ్ అయిపోయింది సార్. సో మీ వీడియో నాకు ఎలా యూజ్ అయిందంటే సార్ చెప్పారు ఎగ్జామ్ ఉంటది అంటే నేను కూడా బ్లైండ్ ఎగ్జామ్ ఉంటది అని ప్రిపేర్ అయ్యాను సార్ ఆ లాస్ట్ 20 days. ఓకే బాగుంది. ఎందుకంటే మనం చెప్పేది ఏది కూడా అంటే జెన్యూనిటీ ఉంటేనే మనము వీడియో వస్తుంది, లేదంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసేది ఉండదు. ఓకే రైట్. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఆల్రెడీ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు. సో సివిల్స్ కంటే ఎస్ఐ అనేది చెప్పాలంటే చాలా చిన్న జాబ్ చెప్పుకోవాలంటే. సో ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత అసలు మీ షెడ్యూల్ ఏ విధంగా, అసలు సివిల్స్ రాస్తారా లేదా ప్రిపేర్ అవుతారా, ఏ విధంగా మీరు దాన్ని మౌల్డ్ చేయాలనుకుంటున్నారు? సో నా లాంగ్ టర్మ్ వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని సార్. షార్ట్ టర్మ్ అయితే సరే ఓకే యూనిఫామ్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వాలి. ఓకే సో యూనిఫామ్ సర్వీసెస్ లో జాయిన్ అయిన తర్వాత ఎలాగో మాకు సివిల్ సర్వీసెస్ లో బేసిక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి సార్. ఓకే రైట్. ఈ 3 years ప్రిపరేషన్ లో బేసిక్స్ మొత్తం క్లియర్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు ఏంటంటే వచ్చిన కరెంట్ అఫైర్స్ ని యాడ్ ఆన్ చేసుకోవడం. సో నాకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో యూనిఫామ్ సర్వీసెస్ లో నేను సివిల్స్ కి కేటాయిస్తాను సార్. ఓకే రైట్. ఏదైనా సరే అది మనం ఒక పద్ధతిలో ఒకటి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఈ ఇంటర్వ్యూ దేనికోసం అంటే ఈ ఇంటర్వ్యూ చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి, యూనిఫామ్ సర్వీసుల్లో చేరాలి అన్న దృక్పథం ఉన్న వాళ్ళకి మరింత కసి పట్టుదలను ఇచ్చి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో కానివచ్చు, లేదా సెంట్రల్ లో వచ్చేటటువంటి సిపిఓ ఎస్ఐ కానివచ్చు, లేదా సిజిఎల్స్ ఇన్స్పెక్టర్ కానివచ్చు, లేదా గ్రూప్ 2 లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానివచ్చు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కానివచ్చు, ఇటువంటి జాబ్లు సాధించాలి అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇంటర్వ్యూ అయితే చేయబడింది. సో యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది కట్ ఆఫ్ 1-2 marks లో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే సీజిఎల్ పేపర్ సార్ దీనికన్నా కొంచెం టఫ్ తక్కువ ఉంటుంది సార్. నాకు అనిపించింది ఏంటంటే ఎస్ఏ ఏంటి ఇంత టఫ్ ఉందండి పేపర్ అనిపించింది సార్. సీజిఎల్ కంపేర్ టు చాలా ఈజీ ఉంటుంది సార్ సీజిఎల్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో సీజిఎల్ ఇంగ్లీష్ మీడియం అని భయపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట. నేను 1కి 10 సార్లు చెప్పా సీజిఎల్ రాయండి, సిహెచ్ఎస్ఎల్ రాయండి, సిపిఓ రాయండి అని. బట్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు దాన్ని మెచ్చుకోరు. ఎందుకు అంటే జస్ట్ దాన్ని అది ఒక పెద్ద దీని బరువులాగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఆ బరువును బయట తీసి పెట్టండి, ఖచ్చితంగా మీకు సీజిఎల్ లో జాబ్స్ అయితే మన 200 వస్తాయో సార్ పేపర్ లో సీజిఎల్ అయిపోతుంది సార్ వాళ్ళది. ఓకే షూర్ షార్ట్ గా సీజిఎల్ అయిపోతుంది సార్. 200 అంటే చాలా ఎస్ఐ పేపర్ లో చాలా సక్సెస్ చేస్తున్నారు సార్ వాళ్ళు. అవును రైట్. ఓకే ఆఫీర్, థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ చెప్పు. మన అదే విధంగా అందరికి ఆల్ ది బెస్ట్ గైస్. అందరికి నా తరపున అందరూ సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే మన ఛానల్ తరపున కూడా ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఇంకా ఈ యొక్క ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు కూడా మంచి పొజిషన్ లో ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు అనండాల్. జై హింద్.